ద్వారంపూడి అరెస్ట్ కాకపోతే జనసేనకు డ్యామేజ్ తప్పదంటున్న సేన వర్గం కొంతమంది విశ్లేషకులు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్‌గా అతన్ని అటాక్ చేశారు. వేరే వాళ్ళు చేశారనుకోండి, అది వేరే విషయం. కానీ డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారే రంగంలో దిగిన తర్వాత కూడా ఇంత ఆలస్యం ఏంటి? ఇన్ని కోట్లు కొట్టేశారన్నారు, వేల కోట్లన్నారు, మాఫియాలన్నారు, అవన్నారు, ఇవన్నారు, ఏమైపోయినాయని అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. అది ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకపోయినా ఇది నిజాలు. ఇక ద్వారంపూడితో జనసేన నేతలు టచ్‌లో ఉన్నారా? ఇది షాకింగ్ కామెంట్స్ ఇవి. ఈ అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంత? ఎవరన్నా జనసేన నాయకులు ద్వారంపూడితో టచ్‌లో ఉన్నారా? వాళ్ళు ఏమైనా వేరేగా కొన్ని సంబంధాలు ఏమైనా పెట్టుకున్నారా? ఇలాంటి అనుమానాలు కూడా రాక తప్పట్లేదు. ఎందుకంటే ఏడాది అవుతుంది. ఒక రోజు 2 రోజులు కాదు కదా సవాల్ విసిరి. అందుకని పవన్ కళ్యాణ్ గారు సవాల్ విసిరాడు కాబట్టి ఈ టాపిక్లు అందరూ చర్చించుకుంటున్నారు. వేరే వాళ్ళ లైవ్‌లో ఉంటే ఇంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు కూడా ద్వారంపూడికి మంచి దోస్తేనేనని కాకినాడలో వస్తున్న వార్తలు ఇవి. కాకినాడలో కూడా కొండబాబు వీళ్ళందరూ కూడా ఒక రకంగానండి, బయటికేదో తిట్టుకుంటారు తప్పించి లోపల వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా సాగుతూనే ఉంటాయి. వాళ్ళు ఒకటే. అందుకనే ద్వారంపూడిని ఎవరో ఏం పీకలేకపోతున్నారు అని చెప్పి కూడా పచ్చిగా కామెంట్స్ వస్తున్నాయి. టీడీపీ ముఖ్య నేతల అండతో ద్వారంపూడి జల్సాగా తిరుగుతున్నారా? టీడీపీ ముఖ్య నేతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారా? అన్నీ మాఫీ చేయిస్తున్నారా ఆయన మీద ఉన్నవన్నీ అని. ఇక ద్వారంపూడి తప్పు చేస్తే ఇంత ఆలస్యం దేనికి? మరొక ప్రశ్న. ఇక పవన్ శపథం మరి సైలెంట్ మోడ్ దేనికి? పవన్ ఇంతలాగా ఆయన శపథం చేసినా ఎందుకు ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉంటున్నారు? ఇందులో ఏమైనా వేరే వైలెంట్ ఉందా? ఇక పవన్ కళ్యాణ్ తప్పుతో పట్టిస్తున్నారా? డిప్యూటీ సీఎం గారిని కూడా ఈ అంశంలో ఏమైనా తప్పుతో పెట్టిస్తున్నారా? మనం ఏదో అనుకున్నాము, అక్కడ అంత లేదని ఏముంది? ఈ రోజుల్లో ఏదైనా అమ్మిని దొమ్మిని చేయొచ్చు.